Hi, I am Krishna Vamsi. You already know about me. I am an APSC aspirant since last 3 to 4 years. ఈరోజు నేను ఒక పీడిఎఫ్ చూశాను. ఆ పీడిఎఫ్ చూసిన తర్వాత నాకు కూడా రిలేటబుల్గా అనిపించింది. దాన్ని కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ పీడిఎఫ్ ఏంటంటే మనకి యూపీఎస్సీలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ అన్నీ ఒక దగ్గర లిస్ట్ డౌన్ చేశారు. సో మనకి చాలా రిలేటెడ్గా ఉంటుంది. మనం ఎక్కడున్నాము, ఏ ఫేజ్లో ఉన్నాము, మనం ఏ స్టేజ్ ఇంకా దాటెళ్ళాలి అనేది మీకు ఒక ఐడియల్గా కనపడుతుంది. మీకు కూడా అది ఈ పీడిఎఫ్ నేను అనేది టెలిగ్రామ్లో పెడతాను, టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, జస్ట్ మీరు టెలిగ్రామ్ జాయిన్ అయితే అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ప్రిపరేషన్లో అనేది తెలుసుకోవడం కోసమే చేస్తున్నాను వీడియో. ఓకే, ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. డిఫరెంట్ పేజెస్ ఇవన్నీ చూడండి. ఎవరి దగ్గర కలెక్ట్ చేశాను నేను. ఇది అన్ఫార్చునేట్గా నాకు ఇది టెలిగ్రామ్లో కనిపించింది. సో డౌన్లోడ్ చేసి ఇలా షేర్ చేయాలనుకున్నాను. ఓకే, దెర్ ఆర్ ఫేజెస్ ఇన్ జర్నీ ఆఫ్ ఏ సిఎస్సి ఆస్పిరెంట్. ఓకే, యూపీఎస్సీ సిఎస్సి ఆస్పిరెంట్. ఫస్ట్ మనకి జనరల్గా తెలిసింది ఏంటంటే ఓవర్ ఎంతూసియాస్టిక్ ఫేజ్ అనమాట. ఇది ఎలా ఉంటామంటే ఏదో చిన్న మోటివేషన్ అంటాము. ఒక మోటివేషను సొసైటీకి ఏదో చేయాలని ఒక టైపు. రెండోది కారుని చూసి, అంటే కలెక్టర్ కారుని చూసి ఆ ఎంట్రీ చూసేది రెండోది. మూడోది ఏదో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేది మూడోది. ఓకే, నాలుగోది నా ప్యాషన్ అనమాట. నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అనేది. ఈ రకరకాల ఫేజ్లో ఉంటాము. ఈ రకరకాల ఫేజ్లో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే ఫుల్ మోటివేషన్ ఉంటుంది. ఓకే, చెప్పుకోవాలంటే ఇదే ఆరిజిన్ పాయింట్. ఓకే, మనకి యూపీఎస్సి సిఎస్సి సాధించి క్రాక్ చేసి ఐఏఎస్ అవ్వాలనేది ఒక ఆరిజిన్ పాయింట్ ఇక్కడితో మొదలైద్ది. ఓకే, రెండోది నెక్స్ట్ ఇదంతా ఓకే అనుకుంటే సరిపోదు కదా, రెండో స్టేజ్కి వచ్చేస్తాం. రెండో స్టేజ్ వచ్చేసరికి మనకు అవ్వాలి అని ఉంటుంది. రెండో స్టేజ్ వచ్చేసరికి మనకి రకరకాల వర్డ్స్ వింటుంటాం. ఏమని, అదే హౌ ఇట్ బికమ్ టు ఐఏఎస్, హౌ హార్డ్ ఇట్ బికమ్స్ ఐఏఎస్ ఆఫీసర్. ఎంత చదవాలో తెలుసా నీకు, ఎంత కష్టమో తెలుసా, ఎన్ని బుక్స్ చదవాలో తెలుసా, ఎన్ని గంటలు చదవాలో తెలుసా అంటారు. అప్పుడు వెంటనే మన వల్ల అవ్వదు అనిపిస్తుంది, బాక్డౌన్ అయిపోతాం. ఏం కాదు, మళ్ళీ ఏం చేస్తాం, దీని తర్వాత రీకలెక్షన్ ఫేజ్ అంటారు. అంటే మళ్ళీ మన మోటివేషన్ మళ్ళీ మొదటి నుంచి తెచ్చేసుకుంటాము. మళ్ళీ స్టార్ట్. ఏం పర్లేదు, అసలు ఏమైనా పర్లేదు, సాధించేయాలి. ఓకే, నీ అంతరకు నువ్వు మళ్ళీ మోటివేషన్ తెచ్చుకుంటావు, మన వల్ల ఎందుకు కాదు అని ఈ స్థాయి ఈ రకమైన మైండ్ సెట్కి వచ్చేస్తావు. దీనివల్ల ఏమైందంటే ఇంకా మరి నువ్వు అనుకున్నావు కదా, ఇంకేం చేస్తావు, ఎన్సీఆర్టీ స్టార్ట్ చేస్తావు. ఎన్సీఆర్టీస్. ఓకే, ఎన్సీఆర్టీ స్టార్ట్ చేస్తావు. అవి చేస్తూ ఉంటుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఎన్సీఆర్టీస్ 2020లో ఎన్సీఆర్టీస్ నేను బైజూస్లో కూడా క్లాసెస్ విన్నాను. నేను కోచింగ్ ఒకటే కట్టలేదు బైజూస్లో, కానీ దాని ఏమంటారు క్లాసెస్ అయితే విన్నాను. కానీ నేను అది చదువుతున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ సంగతే మర్చిపోయాను. నా అండర్ గ్రాడ్యుయేషన్ ఏంటి, ఆ సబ్జెక్టులు ఏంటి, ఓన్లీ ఎన్సీఆర్టీస్ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. చివరికి ఎన్సీఆర్టీస్ కూడా ఈ రివైజ్ చేయకపోవడం వల్ల అవి మర్చిపోయాను. అంటే మనకి రివైజ్ చేసే స్ట్రాటజీస్ త్రీ స్టేజెస్ ఉంటాయి. ఒకటి 3 డేస్కి ఒకసారి రివైజ్ చేయాలి. ఓకే, 1 వీక్ ఒకసారి రివైజ్ చేయాలి, అంటే 7 డేస్కి. ఓకే, అగైన్ మళ్ళీ 30 డేస్కి రివైజ్ చేయాలి. సో ఈ 3 స్టేజెస్ ఇప్పుడు ఫాలో అవుతున్నా, కానీ ఒకటి చదివిన తర్వాత నేను 2020లో ఈ రకమైనది ఫాలో అవ్వలేదు. అంటే ఈ రకమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. 3 డేస్కి ఒకసారి, ఈ 1 వీక్ ఒకసారి, 1 మంత్కి. సో నేను అన్నీ మర్చిపోయాను. దీనివల్ల ఏమైందంటే ఎన్సీఆర్టీస్ గోవింద, నేను చదివిన నా అండర్ గ్రాడ్యుయేషన్ అది గోవింద, ఎందుకంటే దాని మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో అదొకటి. రెండోది రియాలిటీ చెకింగ్ చేస్తావు. ఎన్సీఆర్టీ చదువుతున్న నీకు బొమ్మ కనపడుతుంది, ఈజీగానే ఉంటుంది. కానీ ఈ రివైజ్ చేయకపోవడం వల్ల అసలు గుర్తుండదు, రివైజ్ చేయలేవు. అంత పెద్ద స్టఫ్ మళ్ళీ అన్ని బుక్స్ మళ్ళీ నువ్వు రివైజ్ చేయలేదు గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ వెంటనే సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది. ఇది 6th స్టేజ్. ఓకే, యూ సాల్వ్ సమ్ మార్క్స్ పేపర్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ టు కట్ ఆఫ్ అండ్ లిజన్ టు ఆల్ ద నాయిస్ సరౌండింగ్ ద expectation of the people around you. You ask yourself whether it was a decision to get it
ఇప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తుంది. నాట్ బిఫోర్ దట్. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ పెట్టలేదు. ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నప్పుడు ఇక్కడే చెప్తున్నాను, స్టాండర్డ్ బుక్స్ కూడా చదువుతావు, అన్నీ చదువుతావు, ఎన్సీఆర్టీ చదువుతావు, గుర్తుండదు. స్టాండర్డ్ బుక్స్ కూడా చదువుతావు, గుర్తుండదు. ఎంతో కొంత గుర్తుంటుంది. మాక్స్ సాల్వ్ చేస్తావు, కట్ ఆఫ్ చెక్ చేసుకుంటావు. తర్వాత నీతో పాటు కాంపిటేటర్ ఉంటారు, కాంపిటేటర్కి ఎక్కువ మార్క్స్ వస్తుంటాయి, నీకు ఎంత తక్కువ మార్కులు వస్తుంటాయి. అసలు ఇంకా నీకు చదివిందేం గుర్తురాదు. బేసిక్స్, ఈవెన్ సింపుల్ బేసిక్స్, ఆర్టికల్ 21 ఏంటో కూడా నువ్వు ఆ ఎగ్జామ్లో మర్చిపోతావు, ఆర్టికల్ 15 ఏంటో కూడా మర్చిపోతావు. ఆ ప్రెజర్కి ఇదికి సింపుల్ ఏం లేదు, సేమ్ సిమిలర్ వర్డ్స్ ఉండటం వల్ల వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతాం ప్రెజర్కి. సో అరే సింపుల్ అంటే వెంటనే ఏం తోడొస్తుంది అంటే, అరే సింపుల్ పోగొట్టేసాను రా, బేసిక్ నా వల్ల కాదు అనే సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది. సో 6th ఫేజ్ కూడా అది. 7th ఫేజ్ ఇక అవుట్పుట్ అనేది ఏమి ఉండదు. అన్నీ ఇప్పుడు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేస్తావు, ఓకే, స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేస్తావు, రివిజన్ కంప్లీట్ చేస్తావు, అంతా అయిపోద్ది. నెక్స్ట్ 7th ఫేజ్ వచ్చేసరికి ఈ స్టేజ్ ఎలా ఉంటుందంటే, ఇక నీ వల్ల చదవటం కాదు, ఇంటర్లో చదువుతావు, చదివి ఇది అయిపోతావు. అసలు ఇంకా ఏం లేదు, చదివి ఇది అయిపోతావు. అంటిల్ యూ సీ సమ్ లైట్ ఫ్రమ్ డార్క్ ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఇంకా చిన్న మోటివేషన్ గెయిన్ చేసుకొని మళ్ళీ మొదలు పెడతావు. ఇది 8th ఫేజు. 7th ఫేజ్ మోటివేషన్ అసలు చదవలేవు, మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తావు. మళ్ళీ అగైన్ రివిజన్ ఫేజు, మళ్ళీ మల్టిపుల్ రివిజన్ చేస్తావు, సమ్ ఆన్సర్స్ రాస్తావు, ఎంతో కొంత కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటావు. ఓకే మన వల్ల అవదా ఓకే. ఇలా ఈ స్టేజ్కి వెళ్ళేసరికి కనీసం 2 years పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ స్టేజ్కి వెళ్ళాలంటే 2 years పడుతుంది. ఓకే, మల్టిపుల్ రివిజన్ చేస్తావు, చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, వెంటనే అరే మన వల్ల ఇది వస్తుంది. యూ స్టార్ట్ జంపింగ్ హడిల్ బై వన్ బై వన్. ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నాం అనుకోండి, ఒక ఆన్సర్ రాకపోతే ఇంకో ఆన్సర్ వస్తుంది. అసలు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఆన్సర్ రాయాలి అనేది ఫస్ట్ ఇయర్లో తెలియదు. సెకండ్ ఇయర్లో కూడా అంత ప్రాక్టీస్ చేస్తే తెలుసుద్దిలే, కానీ ఓకే తెలుసుద్ది. బట్ దీన్నే అంటారు ఫేజ్ ఆఫ్ జంపింగ్ అడిల్స్ అంటారు. అంటే ఇక మరి అంత కష్టపడాలంటే ఇక అంతా ఇంత కాదు. ఆన్సర్ రైటింగ్ రాస్తున్నప్పుడు హడిల్స్ అంటే ఒక్కో ఆన్సర్ మనకు తెలియకపోయినప్పుడు ఎంత కష్టం అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. తెలియని ఆన్సర్లు, అసలు తెలిసిన ఆన్సర్ కూడా మనకి ఇంత వర్డ్స్లో 200 to 300 200 వర్డ్స్ లేదంటే 250 వర్డ్స్లో రాయాలి ఒక ఆన్సర్, లేదంటే 150 వర్డ్స్లో బిట్వీన్ 200 వర్డ్స్లో రాయాలి. నేను రివర్స్ చెప్తున్నట్టు అంతే. 150 వర్డ్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 250 మార్క్స్లో 20 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అంటే ఓవరాల్ ఐడియల్గా చెప్తున్నాను. ఇంతే డిఫరెన్స్తో రాయాలంటే అసలు ఒక్కోసారి ఎక్కువ రాసిస్తాము, ఒక్కోసారి తక్కువ రాసిస్తాము. సో ఈ రకమైనవి వస్తుంటాయి, బాధ అనిపిస్తుంది, అసలు టైం కంప్లీట్ చేయలేము. సో దీన్ని అంటారు యూ స్టార్ట్ జంపింగ్ ద హడిల్ 1 by 1. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ముక్తి. ఇంక ఈ చివరికి వచ్చేసరికి ఇది ఇట్స్ మై నాట్ కప్ ఆఫ్ టీ. ఇంక మనకు వల్ల కాదు, ఇంక ఏదైతే అది వచ్చేసింది, దేవుడు ఎలా రాస్తే అలా అయిపోద్ది. ఇంకా మనం ఏం చేయలేము, ఎంతో కొంత మనం ప్రయత్నం మనం చేసాము, ఓకే, మన వల్ల అయినంత వరకు చేస్తాము, తర్వాత దేవుడికి వదిలేయటం. అది ఈ స్టేట్ ఆఫ్ ముక్తి, మోక్ష, నిర్వహణ అండ్ కైవల్య. ఓకే, ఇంకా లైఫ్ ఎలా డిసైడ్ చేస్తే అలాగా నా వంతు నేను ప్రయత్నం చేశాను, మిగతాదంతా. ఇంకొక విచిత్రం ఏంటంటే ఏ సింగిల్ సీట్ కెనాట్ డిసైడ్ మై ఫ్యూచర్ అన్నట్లుగా. సింగిల్ సీట్ అంటే మనకి ఐఏఎస్ఏ అవ్వాలి అనేది, లేదంటే ఐపీఎస్ఏ అవ్వాలనేది నా జీవితం డిసైడ్ చేయదు. ఇంక చాలా ఉన్నాయి నేను చేయాల్సి అనుకొని, సో ఈ స్టేజ్కి వచ్చేస్తాం. ఓకే, సో ఈ స్టేజ్ వరకు రావాలంటే నాకు తెలిసి కనీసం 2-3 years పడుతుంది ఈ యొక్క యావరేజ్ స్టూడెంట్కి. చెప్తున్నాను, టాపర్కి అయితే నేను ఏం చేయలేదు, నాకు తెలియదు, కానీ జనరల్గా చెప్తున్నాను. ఓకే, మీరు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇది ఎవరైతే చెప్పారో వాళ్ళకి క్రెడిట్ చేస్తే అయిపోద్ది. చూడండి, ఈ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నాకు కామెంట్ చేయండి. బికాజ్ ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నాకు ఏ వీడియో చేయాలో తెలియట్లేదు.